న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. ఈనాడు జిల్లా తాళ్లరేవు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన గురువారం జరిగింది. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, గ్రామ స్థాయిలో జరిగే కార్యక్రమాలకు తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు జిల్లా తాళ్లరేవు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన గురువారం జరిగింది. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, గ్రామ స్థాయిలో జరిగే కార్యక్రమాలకు తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కొంతమంది అనధికార వ్యక్తుల ఆదేశాలతో పనిచేస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వారు సూచించిన వ్యక్తులకే అందుతున్నాయని ఆరోపించారు. పలు పంచాయతీలలో కుళాయిల ద్వారా నీరు రావడం లేదని, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారని పలువురు ఎంపీటీసీలు తెలిపారు. దీనిపై RWS జేఈ సుకీర్తి మాట్లాడుతూ మోటార్ కనెక్షన్ల కారణంగా నీటి సమస్య వస్తుందని తెలిపారు. జల జీవన్ పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో సాగునీటిని సరఫరా చేయాలని వైస్ ఎంపీపీ డి నాగేంద్ర ప్రసాద్ కోరారు. రైతులు 3 పంటలు పండించాలని ఏవో ప్రశాంతి కోరారు. మల్లవరంలో పంట డబ్బులు పడలేదని, ఇలా అయితే ఖరీఫ్ పంట ఎలా సాగు చేస్తారని సర్పంచ్ పంపన రామకృష్ణ ప్రశ్నించారు. త్వరలో పడతాయని ఏవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్ప్రేయర్ కానీ ఏదైనా ఇంప్లిమెంట్ RSKలో ఆన్లైన్లో పెడతారండి. ఆన్లైన్లో పెట్టిన తర్వాత అంత ఆన్లైన్లోనే జరుగుతుంది. మనకి పైనుంచి ప్రొసీడింగ్స్, శాంక్షన్ అంతా అవుతుంది. చెప్పారు ఎవరికైనా అవసరం అయితే పెట్టుకోండి. మేము అక్కడ రైతు భరోసా కేంద్రంగా వెళ్తే ఇలా ప్రవర్ కలిసి వచ్చినాయి కదా, ఇలాగ స్ప్రేయర్లు వచ్చినాయి కదా అని అడిగితే మాకు 10 వచ్చినాయండి, 10కి పేర్లు కూడా వచ్చేసినాయండి, మీరు పక్కగా పెట్టుకోకూడదని చెప్తున్నారు. అంటే ఏ స్టేజ్లో ఉందో ఇక్కడ ప్రభుత్వంలో చెప్తుంది. పేర్లతో పాటు శాంక్షన్ కూడా వచ్చేస్తున్నాయి. మీరు ఇక్కడేమో మా మలవరం 4 శాంక్షన్ అయినా 16 ఇచ్చారు, కనీసం చెప్పలేదు. పేర్లతో పాటు వచ్చేస్తే ఇంకెందుకు మీకు చెప్పడం? మీరు పెట్టుకోమని రైతులు మోసం చేయడానిక? మీ 16 వచ్చినాయి, మలవరం ఒకటి చెప్పలేదు. ఏమో ఎందుకు చెప్పలేదంటే పేరుతో కూడా వచ్చినాయండి, లిస్ట్ కూడా ఈ పేరు రాసి లిస్టు మమ్మల్ని అప్లోడ్ చేయమన్నారని చెప్పారు. ఏంటిది? ఎవరో కొంతమందిగా వస్తాయి. ఇది మీరు చేసే ప్రవర్తన ఏంటిది? ఒక ఎంపీటీసీ లెక్కలేదు, ఒక ఎంపీపీ లెక్కలేదు, ఒక MDO లెక్కలేదు. అంటే ఏదో ప్రైవేట్ ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోదామని ఉద్దేశం ఉంది. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మాతో పాటు ఉద్యోగాలు చేసేవాళ్ళు. మీరు చేసినప్పుడు మీరు మా ఆఫీస్లో ఉంటారు, మా ఆఫీసులో పోతున్నాం పెట్టినప్పుడు ఎంత గౌరవంగా చేయాలి? ఇంతకుముందు ఎన్ని ప్రోగ్రాలు చేసిన మీరే కండక్ట్ చేసేవాళ్ళు. ఎవరో చెప్పినట్టు కానీ వార్డు మీ చూడండి, ఆ ఫోటోలని మీకు కాపీ పెడతాను. కనీసం వార్డు మెంబర్ కానివాడు కూడా పైన ఉన్నాడు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరు కింద ఉన్నారు. మీరు చెప్తే ఎంపీ గారిని పిలిచారు, ఎవరో చెప్తే నన్ను పిలిచారు. ఇది కరెక్ట్ కాదు. మీకు ఇప్పుడు ఇందాకే చెప్పాను, నేమ్స్ ఏవైతే ఎలిజిబుల్ మనకి కావాలి రైతులు ఏదైతే ఉందో అలా ఆన్లైన్లో పెట్టుకోవడం జరుగుతుంది. అది శాంక్షనింగ్ అనేది పైన మన ఏడీ గారు ఎప్పుడు ఇచ్చిన తర్వాత శాంక్షనింగ్ ఆర్డర్స్ అనేది ఏడీ గారు ఇస్తారండి. ఏడీ గారు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిపోతాయి. కంపెనీకి వెళ్ళిన తర్వాత మనకి అది డైరెక్ట్ ఫార్మర్కి వెళ్ళిపోతుందండి ఇంప్లిమెంట్. మనం ఏమి గైడ్లైన్స్ ప్రకారంగా మనం చేయాలి, కానీ మనం ఏమి ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసేది ఏదో ఉండదు. నాకు పెట్టుకోమన్నారు. ఎవరన్నా పెట్టుకోవడానికి వెళ్తే అయిపోయినాయండి, పేరు లిస్ట్ వచ్చినాయి, అన్ని ఫైనల్ అయిపోయినాయంటే మీరు చెప్పమంటారా? మీరు వినిపించమంటారా? వినిపించమంటారా? సరే అదే చెప్పలేదు. ఒకసారి నేను చెప్తే మొత్తం తెలుస్తుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టగానే ప్రొసీడింగ్స్ ద్వారా వెళ్ళి పైకి మనకి నా లాగిన్ నుంచి ఏడీగా లాగిన్ నుంచి వెళ్ళి అప్రూవ్ అయ్యి శాంక్షన్ ఆర్డర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంప్లిమెంట్ వాళ్ళు ఫార్మర్ పేరు మీద శాంక్షన్ ఆర్డర్స్ వచ్చినాయో వాళ్ళు నాన్ సబ్సిడీ అమౌంట్ అనేది పే చేస్తారు. పే చేసిన తర్వాత కరెక్ట్గా అది కంపెనీ ఏ కంపెనీకి అయితే వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. దాని తద్వారా వాళ్ళకి డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. డెలివరీ అయిన తర్వాత సబ్మిషన్ నెక్స్ట్ అన్ని యూసీ ప్రాసెస్ అన్నీ జరుగుతాయి.
మీకు బ్రీఫ్గా చెప్పాను నేను. ఇప్పుడు తీసుకొచ్చి మేము గొడవ చేయగలం, మీ ఉద్యోగాలు కూడా మీకు ఇబ్బంది పెట్టగలం. ఉద్యోగాలు లేకపోతే మున్సిపల్ యాక్ట్ కూడా ఉంది. కానీ మీరు అటువంటి పరిస్థితి మమ్మల్ని ఏదో పట్టించుకుంటలేదు. ఎంపీటీసీలు ఎవరు సర్పంచ్లు పట్టించుకుంటలేదు. ఎంపీపీ కూడా చెప్పకపోతే మా ఇక్కడ ఆఫీసులో జరిగి మీటింగ్ కూడా మీరు మా ఆఫీసులో ఉన్నారు. మీరు ఇక్కడ ఎంపీపీకి కూడా తెలియదు, ఎండీఓకి తెలియదు. పక్కన ఉన్న ఎమ్మెల్యే ఏదో ఫోన్ చేస్తే ఆ ఎమ్మెల్యే నాకు తెలియదు పోగరా ఉన్నారు. ఇంత దారుణమైన వ్యవస్థలో మేము ఉన్నామంటే చాలా సిగ్గు చేరిపోతున్నాం. దీనికి ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, ఎండీ గారు కూడా సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాం. సర్పంచ్ వస్తున్నారు, అధికారులు వస్తున్నారు. 3 నెలలకోసారి జనరల్ బాడీ మీటింగ్ కామన్గా జరుగుతుంది అంతవరకే. కాకపోతే పథకాలు వచ్చినా, ఏ కార్యక్రమం జరిగినా, గ్రామాల్లో మీటింగ్ జరిగినా, రోడ్లకు సంబంధించి ఏదైనా కొత్తలు తీసుకున్నా అదంతా మీకు సెపరేట్ గైడెన్స్, సెపరేట్ వ్యక్తులతో మండలంలో నడుస్తుంది. ఈ బాడీ బాడీ చేశారు మేడం, ఇక్కడ అధికారులు మొత్తం టోటల్గా ఈ బాడీ చేతకాని బాడీ చేశారు. ఎందుకంటే మండలంలో ఇప్పుడు ఇది సర్క్యులర్ వచ్చింది, ఈ సర్క్యులర్ వచ్చింది. ఏ ఎంపీటీసీకి చెప్పి ఇక్కడ మీరు ఈ మండలాల్లో సర్క్యులర్ తయారు చేస్తే చెప్పండి. ఏ ఎంపీటీసీ చెప్పారు, ఏ సర్పంచ్ చెప్పారు, ఏ వార్డు మెంబర్ చెప్పారు చెప్పండి మేడం. మేము అభివృద్ధికి అడ్డం కాదు, మేము అభివృద్ధికి అడ్డం కాదు, మేము అభివృద్ధికి చెప్పండి. కానీ మాకు కనీసం సమాధానం చెప్పాలి కదా. ఈ సర్క్యులర్లో చాలా ఉన్నాయి. రత్నకుమారి గారు, ఇది అగ్రికల్చర్ ఆ డిపార్ట్మెంట్ వచ్చి మాట్లాడదాం. అగ్రికల్చర్ నేను వచ్చింది కాబట్టి సందర్భం ఇక్కడ మీటింగ్ కామనే సెపరేట్ వ్యక్తుల గైడెన్స్ తోటి మండలంలో ఎటువంటి అధికారులు మీకు మాకు గ్యాప్ వస్తుంది. మేము ప్రభుత్వం ఇది యాక్సెప్ట్ చేయండి మీరు. ఎందుకంటే గవర్నమెంట్ కోసం నేను 2 వ్యక్తుల కోసం మాట్లాడితే వేరే వ్యక్తి పేరు చూపించారు. అక్కడ మీ అసిస్టెంట్లే ఫలానా వ్యక్తి, అతను అధికార పార్టీ వ్యక్తి, అతను ఇంకా రాజకీయంగా కూడా కలిసి ఎటువంటి పదవిలో లేని వ్యక్తి. ఆ వ్యక్తిని అడిగితే ఆయన యాక్సెప్ట్ చేస్తే మేము వాళ్ళకి పవర్ పేపర్స్ ఇస్తామండి అని చెప్పారు. ఆ పార్టీని కూడా చూశారు, అది వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పనులని. ఇది ఇక్కడ నడిచింది. ఇది నిజమైన ఫార్మర్కి న్యాయం జరగట్లేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు, వాళ్ళకి కనీసం ఇంటిమేషన్ లేదు. అంటే మేమేమి ఇది చేయొద్దు, అది చేయొద్దు మండలంలో, గ్రామాల్లో అని మేము అభివృద్ధికి ఆటంకం కాదని చెప్తున్నామండి. మేమంతా అభివృద్ధికి ఆటంకం కాదు. కనీసం ప్రజాప్రతినిధులుగా మాకంటూ ఒక మాట చెప్పాలా లేదా? ఇక నేను అందరూ అధికారులు అడుగుతానండి. ఎందుకంటే ఇప్పుడు సార్ మీరు కూడా వస్తారు. మా ఏరియాలో రోడ్లు మొత్తం మండలంలో రోడ్లు పెట్టారు. మీరు ఏ వార్డు మెంబర్ని పిలిచారు, ఏ ఎంపీటీసీని పిలిచారు, కనీసం సమాచారం అని ఇచ్చారా? ఇది మీకు న్యాయమా? ఇది మీకు న్యాయమా సార్? మీరు ప్రజాప్రతినిధులే కదా, ప్రజలతో ఎన్నుకోబడ్డారు కదా సార్. ఇది మిమ్మల్ని డిమాండ్ కాదు, ఆవేదన. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎంపీటీసీకి ఉన్నటువంటి ఆవేదనతో మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మాకు నిజంగా మీరు అధికారులు, మీ మీద ఒత్తిడి వేరే ఉంది. అది మీరు బయటకు ఎట్లా పోతున్నారు అక్కడ పక్కా తెలుసు. మీరే ఒత్తిడితో భరించకపోతారు. ఏమో ఎంపీటీసీతో ఒక మాట భరించలేరు. మీరు ఏం చేస్తారు? అటు ఇటు కాకుండా భరిస్తున్నారు మీరే. దాన్ని మీరు మళ్ళీ జరగకుండా చూసుకోండి. ఆర్పీడీకి వస్తాయా కార్లు పవర్ వచ్చేది పంచాయతీకి వస్తాయండి. ఏంటండి పవర్ వచ్చేది పంచాయతీకి ఎలా తెలుస్తుంది మాకు? పవర్ టిల్లర్స్ అండి. పవర్ టిల్లర్స్ అది పంచాయతీకి పవర్ టిల్లర్స్ కనుక ఏళ్ళు వచ్చినాయి మొన్న మా మల్లవాళ్ళకి. ఇప్పుడు అదే కదా అదే కాదు నేను చెప్పేది ఏంటంటే నాకు తెలియదు తెలాలి కదా, నాకు ఎవరో చెప్పలేదు. మల్లవాళ్ళకి 1 నోటీస్ వచ్చిందన్నారో సూపు వచ్చిందన్నారు. అది 16 వచ్చినాయి. అది ఎలా చెప్పండి? అది మాకు ఎలా తెలియపరచాలో లేదా చెప్పండి. సర్పంచ్ తెలకుండా 16 అలా ఇచ్చాడు. మాకు తెలియపరచాలి కదా, ఎవరెవరికి ఇవ్వాలని మాకు అనేది ఉన్నాయి కదా. కొన్ని పార్టీ పని కొన్ని ఇచ్చుకోండి, మాకు తప్పలేదు. సర్పంచ్ కానీ కొన్ని ఇవ్వాలి కదా. సరే నేను మాట్లాడతానులేండి. అక్కడ మాట్లాడతాం కాదండి, మాకు మలవారికి ఎన్ని వచ్చి చెప్పండి. ఇప్పుడు మీరు మళ్ళీ 2 కలిపి 18 దాకా వచ్చినాయి. 18 వచ్చినాయి. నాకేం చెప్పండి అంటే మొత్తం పవర్ టిల్లర్స్ అని కాదు, పవర్ టిల్లర్స్, స్ప్రేయర్స్, ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్. సో నేను చూసి చెప్తానండి. మండలం డేటా ఉన్నది వచ్చి అన్నారు. అది మొత్తం నాకేం చెప్తారు తెచ్చుకోవాలంటే మనం 1 కోటి 2 కోటి అని చెప్తారు. అంటే ఇప్పుడు ఒక నిమిషం, కంబైన్ హార్వెస్టర్ ఏ ఇంప్లిమెంట్ కావాలన్నా మీరు రైతు సేవా కేంద్రంలో విఏకి ఇన్ఫర్మేషన్ అనేది రెడీ పెట్టుకున్నారు అనుకోండి. ఫస్ట్ వచ్చిన 10 వాళ్ళు రేపు చేయాలన్నా మేము చేయాలి. ఏదో ఇప్పుడు వచ్చినప్పుడేమో మాకు తెలియపరచు. మీకు తెలియపరచలేండి. అలాగే ఏం తెలియపరచు చెప్పండి. నాకు 1 వచ్చి 2 వచ్చి 1 ఆర్డర్ వచ్చిందన్నారు, 2 కూడా ఆర్డర్ వచ్చిందన్నారు. ఎన్ని తప్పండి.
ఈసారి నేను వాళ్ళకే ఒక తప్పదు. గ్రూప్ క్రియేట్ అంటే చేస్తానండి. నాకు సర్పంచ్ ఎంపీటీసీలో ఎవరైతే లెక్కలేదు మీరు నాకు. కాదు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక గ్రూప్ క్రియేట్ అదే తెలవాడు చెప్తాను. అదే చేస్తాను. కాదండి తెలవాడు. మీరు పార్టీ ఉన్నారు, పార్టీ పని ఇచ్చుకోవడం తప్పలేదు. అలా సర్పంచ్ అక్కడ ఉండే పోదాం అది గురించి పాటించండి. సరే నెక్స్ట్ జరగకుండా చూడండి మీరు. అదే నెక్స్ట్ అలా జరగకూడదు. పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో మున్సిపల్ ఉద్యోగులకు వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి రంగస్వామి తమకు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్ నిధులు విడుదల చేసి బకాయిలు వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని గురువారం ఉదయం మున్సిపల్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో మున్సిపల్ ఉద్యోగులకు వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి రంగస్వామి తమకు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్ నిధులు విడుదల చేసి బకాయిలు వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని గురువారం ఉదయం మున్సిపల్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. స్థానిక జెండా స్తంభం వద్ద వేతనాల కోసం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. తక్షణమే సిబ్బందికి అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగులకు బకాయి వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరి వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఉద్యోగుల ఆందోళనలో భాగంగా గురువారం యానాం మున్సిపాలిటీ ఉద్యోగులు ఆందోళన బయటపెట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మెడికల్ రియంబర్స్మెంట్లు, మెడికల్ రియంబర్స్మెంట్లు, ట్యూషన్ బిల్లులు, అలాగే పెన్షనర్స్ బకాయిలు, పెన్షనర్స్ బకాయిలు, మున్సిపల్ ఎంప్లాయీస్ ఐక్యత, మున్సిపల్ ఎంప్లాయీస్ ఐక్యత, మున్సిపల్ ఎంప్లాయీస్ ఐక్యత, ఇవ్వాలి 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 7 నెలల బకాయిలు, 7 నెలల బకాయిలు, 7 నెలల బకాయిలు, ప్రభుత్వం ద్వారా పెన్షనర్స్ కి ప్రభుత్వం ద్వారా పెన్షనర్ కి జీతాలు, ప్రభుత్వం ద్వారా పెన్షనర్స్ కి జీతాలు, బిఏటి ద్వారా జీతాలు, మా న్యాయమైన కోరికలు, మా న్యాయమైన కోరికలు, మా న్యాయమైన కోరికలు ఇవ్వాలి 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 మున్సిపల్ ఎంప్లాయీస్ ఐక్యత, మున్సిపల్ ఎంప్లాయీస్ ఐక్యత. ముఖ్యంగా ఈ యొక్క మా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా యానంలో ఒక హాఫ్ డే ధర్నా చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా మా ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 6 రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. అలాగే దీనిలో భాగంగా 5 జూన్లో కానీ 12 జూన్లో కూడా మా మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈవేళ 19వ తారీఖున ఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే 26వ తారీఖున స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, మళ్ళీ 7వ తారీఖున అలాగే ఒక మాస్ ర్యాలీ, 15, 16వ తారీఖున ఈ 2 రోజులు కూడా హంగర్ స్ట్రైక్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే యానం పరిస్థితి తీసుకుంటే యానంకి ఈవేళ జీతాలు వచ్చి 7 నెలల బకాయిలు ఉన్నాయి. ఈ యొక్క బకాయిలు మాకే కాకుండా ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా 7 నెలల బకాయిలు ఉన్నాయి. ఈ యొక్క బకాయిల వల్ల ఏదైనా కూడా ఒక నెల రోజులు జీతం ఇచ్చినా కూడా ఆ బ్యాంకులో తీసుకున్న లోన్లు కట్ అయిపోవడం వల్ల ఆ జీతాలు కూడా ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి చూస్తే కనీసం మందులు కొనుక్కోలేని పరిస్థితి. ఒక షుగర్ మందులు, ఓ బీపీ మందులు అందరూ కూడా 70 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళే, వాళ్ళకి కనీసం మందులు కొనుక్కొని లేని పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా మేము గవర్నమెంట్ను ఒక డిమాండ్ అడిగాము. ఏమనంటే వాళ్ళకైనా సరే కనీసం పెన్షనర్స్కైనా సరే గవర్నమెంట్ నుంచి పెన్షన్ ఇవ్వండి అని అడిగితే దానికి కూడా కుదరదని చెప్పడం ఈ మధ్యనే జరిగింది. మేము మా ప్రధానంగా డిమాండ్ ఏంటంటే మేము అడిగేది ఒకటే, మీ ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్న పన్నులు తగ్గిపోయాయి, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ తగ్గిపోయాయి, ఇక్కడ పెద్దగా వచ్చే ఆదాయం లేదు. ఇక్కడ ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మాకు బడ్జెట్ నుంచి ఈ మున్సిపాలిటీకి కొంత కేటాయించి కనీసం ఆ రకంగా అయినా సరే ఈ మున్సిపల్ ఎంప్లాయీస్ని ఆదుకోమని చెప్పి ప్రత్యేకించి ప్రతిసారి కూడా మేము పాండిచేరిలో సీఎం గారిని కానీ గవర్నర్ గారిని కోరడం జరుగుతుంది. అయితే మన మున్సిపాలిటీలో పరిస్థితి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పోస్టు కూడా అందరూ కూడా ఇన్ఛార్జీల్లోనే ఉన్నారు, ఫుల్ ఛార్జీలు కూడా లేవు. 118 మంది ఉండవలసిన ఎంప్లాయీస్ ప్రస్తుతానికి 46కి తగ్గిపోయారు. రేపు 2028కి ఇంకో 15 మంది రిటైర్డ్ అయిపోతే దగ్గరగా సుమారుగా 25 నుంచి 30 మంది ఎంప్లాయీస్ మాత్రం మిగులుతారు. ఈ పరిస్థితుల్లో
కనీసం బిల్ కలెక్టర్ లేకపోతే డ్రైవర్ల చేత బిల్ కలెక్టర్లో బిల్లు వసూలు చేయించడం, కనీసం డిస్పాచ్ సెక్షన్ చూసి వాళ్ళు లేకపోతే ఎలక్ట్రీషియన్ చేత డిస్పాచ్ సెక్షన్ చూపించడం, మరి అదేవిధంగా బిల్లులు చేసి ఒక ఎల్డీసీ కానీ, యూడీసీ కానీ, అసిస్టెంట్ కానీ, సూపరింటెండెంట్ కానీ ఈ 4 పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఈ 4 పోస్టులు కూడా ఖాళీ లేకపోతే ఒక రోల్ డ్రైవర్ కానీ కూర్చోబెట్టి ఈ బిల్లులు చేయించడం. అలాగే బర్త్ అండ్ డెత్ సెక్షన్ కూడా ఇన్ఛార్జీలుగానే ఉండి అది కూడా ఒక 7-8 సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉంది. అలాగే ఆర్ఐ పోస్ట్ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉంది. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్లో ఏఈ పోస్ట్ కూడా ఖాళీగానే ఉంది. డీమ్యాన్ పోస్ట్ కూడా ఖాళీగానే ఉంది. ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఉన్న కొద్ది మంది వాళ్ళకి తెలియకపోయినా కూడా, వాళ్ళ వర్క్ కాకపోయినా కూడా కష్టపడి పనిచేసి ఈ యొక్క మున్సిపాలిటీకి ముందుకు తీసుకెళ్తా ఉంటే మరి జీతాలు ఇవ్వకుండా, 7 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా, పిల్లలకి ఎడ్యుకేషన్ బకాయిలు ఇవ్వకుండా, అలాగే ఒక్క రూపాయి కూడా ఎవరైనా సిక్ అయిపోయినా కూడా మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఎంత గుడ్డి వైఖరి ఆలోగా వెళ్ళడం మాకు చాలా బాధాకరం. దీని మీద మేము ఈ స్ట్రైక్ని ఇదివరకు కూడా చేసినప్పుడు మాకు సీఎం గారు ఒక మాట ఇచ్చున్నారు. ఆయన ఏమనంటే మీ ఉన్న సమస్యలన్నీ తీరుస్తాం, అలాగే 7th పే ఏరియాస్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, అలాగే మీకు ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యను కూడా మేము తీరుస్తాం, ఇవన్నీ కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అప్పుడున్న ఒక డైరెక్టర్ చేత మేము ఉధృతమైన ఈ యొక్క ధర్నాలు చేస్తుంటే రాత్రి 11 గంటలకి ఒక డైరెక్టర్ చేత ప్రకటన ఇప్పించి ఈ ధర్నాను ఆఫ్ చేయించి ఆ రోజు ఆఫ్ చేయించడం జరిగింది. కనీసం ఆ డిమాండ్లో ఏ ఒక్క డిమాండ్ కూడా ఇప్పుడు కూడా నెరవేరకపోవడం ఈ యొక్క ప్రభుత్వ వైఖరికి నిరసనగా పాండిచేరి లెవెల్లో మా ఏదైతే ఈ యొక్క మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉందో వారు అసోసియేషన్ తరఫున, అలాగే కాన్ఫెడరేషన్ తరఫున కూడా ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమ్మెలు జరుగుతున్నాయి. ఈ యొక్క మా బాధలను అర్థం చేసుకుని ఇక్కడ ఉన్న ఆఫీసర్లు అయినా సరే కనీసం దీని మీద స్పందించి ప్రభుత్వానికి తెలియజేసి ఈ యానంలో ఉన్న కష్ట నష్టాలను తెలియజేస్తేనే రేపు ఏదన్నా మాకు అవకాశం ఉంటుంది కనుక దయించి మీ పాత్రికేయుల ముఖంగా కూడా మేము ఈ ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే మున్సిపాలిటీ ఇంత కష్టాల్లో ఉంది, ఈ కష్టాలకి మీరు కూడా మద్దతు ఇచ్చి మా యొక్క కష్టాలకి నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా మీ పాత్రికేయులు కూడా దీంట్లో సహకరించాలని మీ అందరికీ పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేస్తూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. నమస్తే అండి. యానం మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ని. మరి గత 9 నెలల నుంచి లోకల్ బాడీ డిపార్ట్మెంట్ అందరినీ కూడా సీఎం గారు, మాకు మినిస్టర్ గారు, మరి మినిస్టర్ గారు అయి ఉండి, లోకల్ బాడీ మినిస్టర్ అయి ఉండి, ఒక సీఎం హోదాలో ఉండి మాకు ఇచ్చిన వాగ్దానాలను 9 నెలల ముందు చేస్తానని చెప్పి దాన్ని మళ్ళీ మబ్బు పెట్టి మాయ చేసేసి 9 నెలలు అయినా సరే దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా దురదర్శకరం. అందువల్ల మా యూనియన్ ఫెడరేషన్ వారు పాండిచేరి స్టేట్ వైజ్ వారుగా అందరూ కూడా కలిపి మరి మొన్న 5వ తారీఖు నుంచి 12వ తారీఖు, ఇప్పుడు 19, మళ్ళీ 26, మళ్ళీ 7వ తారీఖు, మళ్ళీ 15, 16 కంటిన్యూగా లీవులు పెట్టడానికి మరి ఫెడరేషన్ ఆదేశాల మేరకు మరి చేయడం జరుగుతుంది. ఇప్పుడైనా సరే గవర్నమెంట్ మా మున్సిపాలిటీ ఎంప్లాయీస్ అందరినీ కూడా పెన్షనర్స్కి గవర్నమెంట్ సాలరీ చేస్తానన్నారు, అది కూడా పెండింగ్ పెట్టారు. అలాగే మాకు రావాల్సిన బకాయిలు 7వ వేతన సంఘం కూడా 7వ వేతనం ఇస్తానన్నారు, ఇప్పుడు వరకు కూడా అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే పాండిచేరిలుగా 2002లో పాత ఓల్డ్ ఫెన్స్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయమని అది కోర్టుకి వెళ్ళడం నెగ్గడం, అది కూడా చేస్తానన్నారు, అది కూడా చేయకుండా పక్కన పెట్టారు. అలాగే ప్రతి సమస్య కూడా మరి మా పాండిచేరి యూనియన్ వారు దెబ్బలాడితే ప్రతి ఇష్యూ కూడా చేస్తానని ఇప్పటి వరకు చేయకుండా మానడం జరిగింది. అందువల్ల మేము ఈ విషయాన్ని మరి దృష్టి పెట్టాం, సీఎం గారికి, మినిస్టర్ గారి లెవెల్లో తీసుకెళ్ళాం. మరి యాన నుంచి మల్లాడి కృష్ణారావు గారు మరి సీఎం గారికి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. బడ్జెట్ 140 కోట్లు అవుతుంది, దీనికి ఎలాగని అంటున్నారు. మరి బడ్జెట్ 140 కోట్లు అవుతుంది అంటున్నారు, మరి పన్నులు చూస్తే 10 సంవత్సరాల నుంచి మా యానంలో పన్నులు పంచడం జరగలేదు. ఎక్కడో ఇండస్ట్రియల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, మాకు రాబడి చూస్తేనే లేదు. అలాగే పాండిచేరి స్టేట్ వేరుగా కూడా 140 కోట్లు అయితే అది గొప్ప కాదు. దీన్ని చేయాలంటే ఏమైనా చేయగలరు సీఎం గారు, కానీ దీన్ని అశ్రద్ధ చేసి మున్సిపాలిటీ లోకల్ బాడీని మన తొంగలో తొక్కిసినట్టుగా చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. సీఎం గారు చేసిన పనులన్నీ కూడా చాలా దురదృష్టకరం. కానీ ఈ విషయంలో మేము అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటే దీన్ని ఫెడరేషన్ ఆదేశాల మేరకు మేము అందరం కూడా స్టేట్ వైజ్గా ఇలాగ ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే దయచేసి సీఎం గారు లోకల్ బాడీ డిపార్ట్మెంట్ని కొంచెం దృష్టి పెట్టుకోండి. మాకందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి, రిటైర్మెంట్ వారికి పెన్షన్ గవర్నమెంట్ సాలరీ చేయమని చెప్పాం, వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి, వాళ్ళ మెడిసిన్ కూడా కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది, ట్యాబ్లెట్లు కొనుక్కోలేని ఎంత ఈ విషయంలోకి వస్తే
నెల నెల జీతాలు పడలేకపోతే ఇప్పుడు 7 నెలలు మేము వచ్చి ఉన్నాం. 7 నెలల జీతాలు పడకపోతే రిటైర్మెంట్ వరకు జీతాలు రాకపోతే ఏ విధంగా ఉంటుందో మీరు కూడా మరి ఈ విలేకరులు అందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇంత ఇబ్బందులు కూడా మేము ఓర్పు కానీ సహనంతో మా డ్యూటీలు మేము చేస్తున్నాం. కానీ జీతాల్లో లేకపోయినా సరే మేము కమిషనర్ ఆదేశాల కొరకు మేము ఏం చెప్తే అది మా డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ఫలితంగా చేస్తున్నాం. అయినా సరే చాలామంది తక్కువగా 118 మందికి ఇప్పుడు 47 మంది ఉన్నాం. ఈ 47 మంది కూడా బడ్జెట్ ఎక్కువైనా సరే ఓర్పుగా సహనంతో మరి ఉద్యోగస్తులు అందరూ కూడా చేయడం జరుగుతుంది. అయినా సరే గవర్నమెంట్ ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు రావాల్సిన బకాయిలు మరి పెన్షనర్స్ అందరూ కూడా గవర్నమెంట్ సాలరీ చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు తెలియపరుచుకుంటున్నాం. కాకినాడ జిల్లా తాళరేవు మండల పరిధిలోని ఇంజరం గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇంజరం గ్రామ కమిటీ అధ్యక్షుడు కాట్రు వీరేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా శీలం అర్జున్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రేలంగి శ్రీకాంత్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా నూలు నాగ విశ్వేశ్వరరావు, కోరుకొండ సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండల పరిధిలోని ఇంజరం గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇంజరం గ్రామ కమిటీ అధ్యక్షుడు కాట్రు వీరేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా శీలం అర్జున్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రేలంగి శ్రీకాంత్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా నూలు నాగ విశ్వేశ్వరరావు, కోరుకొండ సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను పార్టీ సీనియర్ నాయకులు చెల్లి వివేకానంద, విఘ్నేశ, భాస్కర్ రాజు, టేకుమూడి లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, ఆకెళ్ల నాగేశ్వరరావు, మోపూరి వెంకటేశ్వరరావు, నడింపల్లి వినోద్, మోర్ల భైరవ్ మూర్తి, దూలిపూడి బాబీ, కవల కోటేశ్వరరావు, వత్తుమిల్లి మురళి తదితరులు దుస్సాల్వ కప్పి పుష్పగుచ్చాలతో అభినందించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి అంటే ఈ మ్యాటర్స్ అన్ని ఇంటిమేట్ చేయాలి, అందరికీ మ్యాటర్స్ ఇంటిమేట్ చేయాలి, పాలసీ మ్యాటర్లో కీ రోల్ పాటించాలి. అని చేత ప్రధాన కార్యదర్శి అంటే నేను చెప్పడం కాదు, లూయిస్ క్యాప్లో నాకు చెప్పుకుంటారు. అది కూడా చెప్తాను, కేవలం చెప్పడం పాతలు ఎవరున్నారు ఆర్పీఎల్లో రాసింది కేవలం చెప్పడం ఏం లేదు. ఆ పాతలు ఎవరు మొత్తం ఆర్పీఎల్లో రాసేది. ఎందుకంటే సీనియర్లో ఇదే పార్టీకి ఇదేం లేదు. మన చంద్రబాబు గారు వచ్చారు, మరి పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎవరికి చెప్పలేదు. మీరు ఏదో నలుగురు కుటుంబం తీసుకుని వెళ్ళిపోరు, అది కరెక్ట్ కాదు కదా. మనం ఉన్నామంటే మన అందరికీ చెప్పుకుని పార్టీ అధికారం రాకముందు ఏ కార్యకర్త పనిచేశారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం.
సుంకరపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన సుంకరపాలెం గ్రామ సర్పంచ్ తాళ్లరేవు మండల సర్పంచ్లు సమైక్య అధ్యక్షులు టెల్లపూడి నాగేశ్వరరావు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ స్లాబ్ పనులు పరిశీలించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మణికంఠతో పని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన సుంకరపాలెం గ్రామ సర్పంచ్ తాళ్లరేవు మండల సర్పంచ్లు సమైక్య అధ్యక్షులు టెల్లపూడి నాగేశ్వరరావు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ స్లాబ్ పనులు పరిశీలించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మణికంఠతో పని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో ఉన్న మంచినీటి చెరువుకి పంట కాలువ ద్వారా నీరు చెరువులో పడేలా పంచాయతీ నిధులతో తూరల వేస్తున్న పనులు పరిశీలించి సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో నూతనంగా కడుతున్న వాటర్ ట్యాంక్ 2-3 నెలల్లో పూర్తవుతుందని, ఎమ్మెల్యే శ్రీ దాట్ల బుచ్చిరాజు దీన్ని ప్రారంభిస్తారని, ఈ ట్యాంక్ ప్రారంభమైతే గ్రామంలో చివర ప్రదేశాలకు కూడా మంచినీరు అందుతుందని, చెరువుకు తూరలు వేయడం వలన ప్రజలు అవసరానికి చెరువులో నీటిని కూడా ఉపయోగించుకోవచ్చని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు నెంబర్ కుడిపూడి సుబ్రహ్మణ్యం, వంగ వీరబాబు, మర్రి అశోక్ ను రాధాకృష్ణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కట్ చేసేయాలండి, అలాగని కట్ చేయకుండా గాడండి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సుంకరపాలెం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నాగబత్తుల బాలకృష్ణ, ఉపాధ్యక్షుడిగా వంగ వీరబాబు, ప్రధాన కార్యదర్శిగా గుత్తుల సుబ్రహ్మణ్యం, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కోరుకొండ రవీంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సుంకరపాలెం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నాగబత్తుల బాలకృష్ణ, ఉపాధ్యక్షుడిగా వంగ వీరబాబు, ప్రధాన కార్యదర్శిగా గుత్తుల సుబ్రహ్మణ్యం, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కోరుకొండ రవీంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను పార్టీ సీనియర్ నాయకులు చెల్లి వివేకానంద, టేకుమూడి లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, మోపూరి వెంకటేశ్వరరావు, ధూళిపూడి వెంకటరమణ, నడింపల్లి వినోద్, మోపూరి నాయుడు, చీకట్ల నాగేశ్వరరావు, చిక్కం హనుమంతరావు, గంటిముక్కల సూరిబాబు, తాతపూడి నాగేశ్వరరావు తదితర నాయకులు దుస్సాలువా కప్పి పుష్పగుచ్చాలతో అభినందించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు గ్రామ స్థాయిలోపేతం చేయాలని కోరారు. సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతగా తీసుకుని పార్టీ పరంగా జరగబో కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా పాల్గొని గ్రామంలో అంతటా కూడా ఒక సంక్షేమ బాటలో నడిపించడానికి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి తూషా పాటిస్తూ మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను అనుసరిస్తూ నేను యొక్క పార్టీకి పనిచేస్తానని ఈ సభాముఖంగా మీ అందరి ముందు నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలియపరుచుకుంటున్నాను. ఈ రోజున మన కాపులపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిని పదవిని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ అధ్యక్ష పదవి గతంలో చిక్కం హనుమంతరావు గారు 4-5 సార్లు చేశారు. ఆ తర్వాత పెన్నాడు బాబురావు గారు చేశారు. అలాగే ఎవరొకరు ఉండేవారు. ఇప్పుడు హనుమంతరావు గారి కాలంలో ఈ ఎలక్షన్ వచ్చింది కాబట్టి చిక్కం హనుమంతరావు గారు మనకి చదువుకున్నవాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మన తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి బాలకృష్ణ అని హనుమంతరావు గారు డిక్లేర్ చేశారు. అందు గురించి బాలకృష్ణకి ఈ పదవి ఇవ్వటం వల్ల మన గ్రామంలో ఎవరికి ఎటువంటి ఆపదలు వచ్చినా, కష్ట సుఖాలు వచ్చినా అన్నిటిలోనూ ఆదుకుంటానని మన సభాముఖంగా అందరికీ మాట ఇచ్చే ఉన్నాడు. అతను మాట తప్పి మనిషి కాదు. ఏ చెడ్డ అలవాట్లు లేవు అతనికి. అతను క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిగా అందరూ కూడా ఇక్కడికి వచ్చిన సభ్యులందరూ కూడా అతన్ని గుర్తించి అతనికి ఈ అవకాశాన్ని కలుగజేసినందుకు నాకు ధన్యవాదాలు.
ఓకే నెక్స్ట్ రండి నుంచోండి. కృష్ణ మన ప్రతి శివారిపేట నుంచి కూడా మన తెలుగుదేశం అభిమానులు అందరూ మన మెయిన్ గ్రామం నుంచి కూడా అందరి అభిమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో మన ముఖ్య అతిథిగా వివేకానంద్ గారు ఎవరో మాకు రాసి పెట్టారు. వివేకానంద్ గారు మేము కలిసి చదువుకున్నాం. వివేకానంద్ గారు అలాగే లక్ష్మణరావు గారు బాబీ గారు అందరూ కూడా మాకు బాగా కావాల్సిన వాళ్ళు. మెయిన్ మన గ్రామంలో తెలుగుదేశం అంటూ ఉంటే ఆచార్య గారు, ప్రసాద్ గారు, మన వానపల్లి వెంకటేశ్వరు వాళ్ళు ఎవరో ముగ్గురు తీసుకొచ్చారు మన ఊరికి తెలుగుదేశాన్ని. ఆ తర్వాత మేము జాయిన్ అయ్యాం. మన సూర్యబాబు గారు, హనుమంతరావు గారు, మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హనుమంతరావు గారు, సూర్యబాబు గారు, నేను కలిసికట్టుగా ఉండి అందరి ప్రేమాభిమానాలతోటి ఈ గ్రామాన్ని ఏదో విధంగా అభివృద్ధి చేయాలని మేము ఎప్పుడూ కలిసికట్టుగా ఉండి పనిచేసేవాళ్ళం. అదే సమయంలో మొత్తం మన గ్రామంలో ఎవరో కూడా మాకు అడ్డు చెప్పలేదు. అవతల వర్గాలు కూడా మేము ఎప్పుడు కూడా అవతల వర్గం ఇటు వైఎస్ఆర్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ అని ఏ భేదాలు లేకుండా అందరినీ కూడా సమానంగా చూసుకుని అందరినీ కూడా సఖ్యతగా పరిపాలించుకుంటూ వచ్చాం. కానీ ఏంటంటే మాకు కొంచెం వయసు మళ్ళీ ముసలోళ్ళు అయిపోయాం. సూర్యబాబు గారు, హనుమంతరావు గారు, నేను ఎప్పుడూ మీకు ఉడనే ఉంటాం. కానీ ఏంటంటే హనుమంతరావు గారు అన్నారు, నేను చేయలేను, నేను పార్టీ ప్రెసిడెంట్ నువ్వే ఉండాలంటే నేను ఉండను, ఇంకా ఎవరినో ఎవరికి వెళ్ళి వాళ్ళని కుర్రోళ్ళని ఎవరినైనా పెడదాం అని హనుమంతరావు గారు అన్నారు. అలాగే హనుమంతరావు గారు మాట తీసుకుని నాకు ఇంకా నేను నిర్ణయం మార్చుకుంటున్నాను. నేను ఎప్పుడు హనుమంతరావు గారు ఉండేవారు, తర్వాత కొన్నాళ్ళు కన్నాడు బాబురావు గారు ఉండేవారు. అలాగే ఎవరెవరిని పెట్టుకుని చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే హనుమంతరావు గారు అన్నారు, నన్ను నేను సూర్యబాబు ముగ్గురు ఒక ముసలు అయిపోయింది కదా, ఇంక వెళ్ళలే ఎదరికి అని చెప్పి అన్నారు. మన యువత, మన శేఖర్ నాగేశ్వరరావు గారు, మన తాతూరు నాగేశ్వరరావు గారు, మన వీళ్ళంతా కూడా ఉన్నారు, అశోక్ వీళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళే నడిపించుకోవాలి. గారికి ఫస్ట్ ఇన్ఛార్జి మరి మోపురి వెంకటేశ్వర గారికి, మరి సొసైటీ అధ్యక్షులు మన నాయుడు గారికి, అలాగే మిత్రులు తాతకుమార్ గారికి, అశోక్ గారికి, మరి అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మాట్లాడడానికంటూ టైం లేదు, ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయింది. 3 గంటలకు పెట్టుకున్న ప్రోగ్రాం ఆల్రెడీ కావస్తుంది. మరి అందరూ మాట్లాడారు. మరి పార్టీ గురించి మరి అన్నయ్య గారు, లక్ష్మణరావు గారు చెప్పారు. అయితే ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం ఏంటంటే సంక్షేమం చేస్తుందని చెప్పి ప్రచారం చేసుకునేవారు వాళ్ళు. అలాగే ఆ సంక్షేమం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే సంక్షేమం వైసీపీకి మించి చేస్తూ మరి అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి కోసం మా గ్రామం ఏంటంటే వెంకటేశ్వర గారు చెప్పడం జరిగింది. మరి సంక్షేమం కోసం ఉదాహరణ చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 పెన్షన్ ఇస్తూ సంవత్సరానికి 200 పెంచుతూ 5 సంవత్సరాల కాలం తీసుకుంది. అలాగే టీడీపీ ప్రభుత్వం ఆ 2000 నుంచి ఏదైతే 3000 చేసిందో వైసీపీ, దాన్ని 4000 చేసి సంక్షేమంలో కూడా మేమే ఎక్కువ చేయగలం అనేది నిరూపించింది. అలాగే మరి వైసీపీ ప్రభుత్వం తల్లికి వందనం మరి ప్రోగ్రామ్కి మరి అమ్మఒడి పేరు చెప్పి ఇంట్లో ఒక పిల్లలకి మాత్రం ఇస్తే, మరి కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇచ్చి మరి చాలా అద్భుతమైన కార్యక్రమం చేసింది. అలాగే మరి సంక్షేమ పథకాలతో పాటు మరి రోడ్డు రహదారులు ఇప్పటికొచ్చి మా సుంకరపాలెంలోనే సుమారుగా ఒక 1 కోటి రూపాయలకు మించి మరి నిధులు ఇవ్వడం జరిగింది. మరి సంవత్సరం అయింది, సంవత్సరంలోనే 1 కోటి రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది మా సుంకరపాలెం అభివృద్ధికి. అలాగే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. ఒక పక్క సంక్షేమం గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేస్తూ మరి రెండో పక్క మరి అభివృద్ధిని చేస్తున్నటువంటి
ఈ యొక్క విధానం ఏదైతే ఉందో ఇది కేవలం కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం. అది కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ కావడం, అలాగే కేంద్రంతో మరి ఆయనకున్న తెలివితేటలతో కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఆయన 100% సక్సెస్ అయ్యారు. అలాగే మరి మా గ్రామంలో ఇప్పటివరకు ₹1 కోటి నిధులు ఇచ్చినటువంటి ₹1 మించి నిధులు ఇచ్చినటువంటి మరి ఎమ్మెల్యే గారికి, మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా నా యొక్క మరి మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పటి వరకు కూడా జరిగిన మరి ఎటువంటి అశోక్ కానీ మన పేటలో ఉన్న బాలకృష్ణ, రవి, రెడ్డి అందరితో కూడా ముఖ్యరాజు అందరితో కూడా మనందరి సహకారంతో వాళ్ళ స్థానికంగా ఉన్న రామకృష్ణ కానీ, సుధులు కానీ, వినాయకుడు వీళ్ళందరి సహకారంతో మరి ఈ స్థాయికి వచ్చాము. ఇప్పుడు మరి కొత్త బాడీ ఏర్పడిపోతుంది. ఈ కొత్త బాడీ సహకారంతో మీరందరూ కూడా గ్రామంలో బాధ్యత తీసుకుని నా ఒక్కరి మీద కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని, భవిష్యత్తులో ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఏ అవకాశం వచ్చినా మనం అందరూ అందిపుచ్చుకొని శంకరపాలెం మొదటి వరుసలో పెట్టాలి. ఎందుకంటే మనం రెవెన్యూ వసూల్లో శంకరపాలెం 25% మండలంలోనే అత్యధిక కింద ప్లేస్లో ఉంది. ఇవాళ మనం ప్రత్యేకమైన సెక్రటరీని తెచ్చుకోగలిగాం. సెక్రటరీ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఎస్ఐ పి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఎస్ఐ పి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగంపై వాహన చోదకులకు అవగాహన కల్పించారు. ప్రయాణాల్లో హెల్మెట్ వినియోగించడం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయాల నుండి బయటపడొచ్చని తెలిపారు. రహదారి భద్రతా నియమాలు పాటించుకుంటే కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్ఐ పి సత్యనారాయణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో బాలయోగి కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల స్థానికులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తాళం వేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పాఠశాలకు అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కేవలం 1-2 తరగతులను కొనసాగించి 3, 4, 5 తరగతులకు చెందిన 37 మందిని పక్క గ్రామంలో సుమారు 3 కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న వేరే పాఠశాలకు వెళ్లమనడం ఎంతవరకు సమంజసమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో బాలయోగి కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల స్థానికులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తాళం వేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పాఠశాలకు అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కేవలం 1-2 తరగతులను కొనసాగించి 3, 4, 5 తరగతులకు చెందిన 37 మందిని పక్క గ్రామంలో సుమారు 3 కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న వేరే పాఠశాలకు వెళ్లమనడం ఎంతవరకు సమంజసమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. 3, 4, 5 తరగతి చదువుతున్న చిన్న పిల్లల స్కూల్ బ్యాగ్లో ప్రధాన రహదారిపై అంత దూరం పంపలేమని, మా స్కూల్కు మోడల్ స్కూల్గా గుర్తించి కొనసాగించాలని, లేని పక్షంలో 5వ తరగతి వరకు సాధారణ పాఠశాలగా కొనసాగించేలా చూడాలని అధికారులు కోరుతున్నామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏటీఎం సెంటర్ వద్ద డబ్బులు తీసుకోవడానికి వచ్చే అమాయకులను మోసం చేసి వారి వద్ద ఏటీఎం కార్డులో ఉన్న నగదు దొంగిలించే 2 దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అరెస్టు కాబడిన ముద్దాయిలు పల్లా సురేంద్ర కుమార్, తాడి లక్ష్మణరావుగా గుర్తించారు. సురేంద్ర కుమార్పై గతంలో 60 కేసులు నమోదు కాగా ఇప్పుడు మరో 15 కేసులు నమోదయ్యాయి. ఇతను గతంలో జైలుకు వెళ్లి 2.5 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు. వీరి వద్ద 5 లక్షల రూపాయల నగదు, 24 నకిలీ ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏటీఎం సెంటర్ వద్ద డబ్బులు తీసుకోవడానికి వచ్చే అమాయకులను మోసం చేసి వారి వద్ద ఏటీఎం కార్డులో ఉన్న నగదు దొంగిలించే 2 దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అరెస్టు కాబడిన ముద్దాయిలు పల్లా సురేంద్ర కుమార్, తాడి లక్ష్మణరావుగా గుర్తించారు. సురేంద్ర కుమార్పై గతంలో 60 కేసులు నమోదు కాగా ఇప్పుడు మరో 15 కేసులు నమోదయ్యాయి. ఇతను గతంలో జైలుకు వెళ్లి 2.5 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు. వీరి వద్ద 5 లక్షల రూపాయల నగదు, 24 నకిలీ ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
అందరికీ నమస్కారం అండి. గత కొంతకాలంగా ఏటీఎంలో అమ్మించి మోసం చేసి ఏటీఎం కార్డులు ఫ్లిప్ చేసి తీసేసుకుని అమాయకుల నుండి కస్టమర్ల దగ్గర నుంచి ఏటీఎం యూజర్స్ దగ్గర నుంచి ఫ్లిప్కార్ట్స్ ఏటీఎం కార్డ్స్ తీసేసి వాటి ద్వారా మోసం చేసిన కేసులు మనం నిరంతరం వింటూనే ఉన్నాం. అలా చాలా కేసులు జరుగుతూనే ఉన్నాయి. మనకి అమలాపురం పట్టణంలో మనకి 7 కేసులు దర్యాప్తులో ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఇతర పోలీస్ స్టేషన్స్లో కూడా మన జిల్లా కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి కేసులు ఉన్నాయి. సో ఈ కేసుల యొక్క దర్యాప్తులో భాగంగా అనుమానితుల్ని విచారించడం, అనుమానితుల్ని లిస్ట్ అవుట్ చేసుకోవడం, వారి యొక్క అనుభవాలు తెలుసుకోవడం, వారి యొక్క ఏరియాస్ తెలుసుకోవడం అనే కార్యక్రమం మీద చాలా కాలం నుంచి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ బి కృష్ణారావు గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క డైరెక్షన్లో మా క్రైమ్ టీము, మా క్రైమ్ సిఐ గారు సిబ్బంది, అలాగే మా టౌన్ సిఐ గారు, వారి సిబ్బంది, ఎస్ఐలు అందరూ కూడా చాలా కాలంగా దీని గురించి ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో నిన్న ఒక 2 ముద్దాయిల్ని సావరం రోడ్లో, బైపాస్ రోడ్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేరు ఒకటి పల్లా సురేంద్ర కుమారు, ఇతను ప్రధాన ముద్దాయి. రెండవ అతను తాటి లక్ష్మణరావు, ఇతను రెండవ ముద్దాయి. వీరి దగ్గర నుంచి వీరు మొత్తం టోటల్గా 15 కేసులు, అంటే అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో 7 కేసులు, ముమ్మడవరం 1, రావులపాలెం 1, నగరం 1, పామర్ 1, రామచంద్రపురం 1, ఆత్రేయపురం 2 పోలీస్ స్టేషన్లు, తణుకు 1 పోలీస్ స్టేషన్ సంబంధించి మొత్తం 15 కేసుల్లో నేరం చేసినట్టుగా వారు ఒప్పుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయలు రికవర్ చేయడం జరిగింది. అలాగే ఒక 24 నకిలీ ఏటీఎం కార్డులు కూడా వారి దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిని విచారించిన క్రమంలో మనకి కొన్ని ఆశ్చర్యమైనటువంటి సమాచార విషయాలు తెలిసినాయి. అవి ఏంటంటే, ఈ ప్రథమ ముద్దాయి, మెయిన్ ముద్దాయి పల్లా సురేంద్ర కుమార్, ఇతను స్వగ్రామం ఐపోలవరం మండలం పొందుతాం. తండ్రి ఉన్నాడు, తల్లి చనిపోయింది, తండ్రితో గొడవలు ఉన్నాయి. ఆ క్రమంలో ఇతను ఇల్లు వదిలేసేసి 10 ఏళ్ల క్రితం బయటకు వెళ్ళిపోయాడు. ఇండిపెండెంట్గా బతుకుతున్నాడు. హైదరాబాద్ ఆ ఏరియాలో ఉంటాడు. అక్కడ కూడా చాలా నేరాలు చేశాడు. టోటల్గా ఇతను కాకినాడ జిల్లా జగ్గంపేట మెయిన్ సెంటర్లో ఉన్న విగ్రహం వద్ద ఒక అనాథ వ్యక్తి చనిపోవడంతో విషయం తెలుసుకున్న టీడీపీ యువజన నాయకుడు, భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేందర్ చౌదర్ ఆ అనాథ శవానికి తన సొంత ఖర్చులతో పంచాయతీ సిబ్బంది ద్వారా అంత్యక్రియలు నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మెయిన్ సెంటర్లో ఉన్న విగ్రహం వద్ద ఒక అనాథ వ్యక్తి చనిపోవడంతో విషయం తెలుసుకున్న టీడీపీ యువజన నాయకుడు, భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేందర్ చౌదర్ ఆ అనాథ శవానికి తన సొంత ఖర్చులతో పంచాయతీ సిబ్బంది ద్వారా అంత్యక్రియలు నిర్వహించారు. ఏ ఒక్క వ్యక్తి అనాదిగా పోకూడదని సంకల్పంతో తనకు చేతనైన సాయం చేస్తూ జగ్గంపేట నియోజకవర్గంలో ఎక్కడ అనాదిగా చనిపోయిన సమాచారం తెలిస్తే తన సొంత డబ్బులతో అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు వస్తున్నారు. అనాథ శవాలను, మూగజీవాలను హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అంత్యక్రియలు చేస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.